హలో గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. మా అమ్మ ఎప్పటి నుంచో పోచమ్మ టెంపుల్ దగ్గర కొనుగోయాలంటుంది. ఎప్పటి నుంచో అంటుంది. ఇలా సండే కాబట్టి ఇక పొద్దున్నే లేపింది. ఇక పోయి అయితే మనం పోచమ్మ కాడ కొనుగోసుకురావాలి. ఇక వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా. మీకు మా ఊర్లో పోచమ్మ టెంపుల్ ఎట్లా కోస్తారు, ఏడ కోస్తారని మీకు అన్నీ చూపిస్తాయి వ్లాగ్లో. చూడండి, మంచిగా ఉంటుంది. ఇక స్నానం చేసి అయితే రెడీ అయితే అయ్యాను. ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. కుంకుమ, పసుపు, ఇంకేం కొనుడు? దాని కాడ పెట్టుడి. కొట్టాడుకునేది కొనేది పచ్చమకారం వేయాలి. ఎంతకంతే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇదే మా ఊరి పోచమ్మ గుడి. ఇక కొనుక్కున్నా, ఇక వీడికైతే వచ్చిన కాలు కడుక్కున్న బోరింగ్ కాడ. ఇక లోపలికైతే పోదాం. గుడి ఎంట్రీ ఇలా ఉంది. పోతురాజు, పోచమ్మ గుడి పోతురాజు. గుడి చుట్టూ 5 రౌండ్లు తిరగాలి. రౌండ్లు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇట్లా పోచమ్మ టెంపుల్ 5 రౌండ్లు తిరిగితే మనకు ఉన్న రోగాలన్నీ పోతాయి, అంతా మంచి జరుగుతుంది. అమ్మవారికి పసుపు కుంకుమ చల్లుదాం. ఇప్పుడు మనం తీసుకొచ్చిన బెల్లం, నువ్వులు, పుట్నాలు అయితే అమ్మవారికి నైవేద్యం సమర్పిద్దాం. బుక్ పియ్యాలి, బుక్ అదర్లే అంటే
కోళ్ళు వెళ్ళినాయి ఆ కోళ్ళ గుడ్లు వెళ్ళినాయా కొన్ని అయితే కొట్టించినా ఇక పోయి ఇంట్లో ఇద్దాం ఇక మామ అయితే మంచిగా బగారైనా తండింది మంచిగా వేడి వేడికి బిల్లు చెప్పారు బాగా వేసినావా గ్రేటే అప్పుడే వేసింది బగారా టేస్ట్ అయితే సూపర్ ఉంది బగారా అన్నం వల్ల చికెన్తోని థమ్స్ అప్ తాగితే సూపర్ ఉంటుంది ఆ ఫీలింగే వేరు